ఇంతకీ ఆడు చచ్చుంటాడా బతికుంటాడా? వాడు చచ్చే ఉంటాడన్నా. ఇంతసేపు ఎక్కడ బతుకుతాడన్నా? ఇంకేం బతుకుతాడు, ఖచ్చితంగా చచ్చే ఉంటాడు. అయితే పందెం. వాడు చచ్చే ఉంటాడని నా పందెం 500 అన్నా. నా పందెం 800 అన్నా. 1000 రూపాయలు నా పందెం. నా పందెం 1200. నాది 1500 అన్నా. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. లాగండ్రా. నాకు తెలుసురా ఆడు చావడని. ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సొరచాప. మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా, మొండెం తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండమే తింటది. ఏద్దామా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. దించడమ్మా, దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎర్రకొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనారా అదేంట్రా?
ఈ భద్రంగా ఇంకేం మీటింగ్ చేయాలి? ఎర్ర భద్రం మంచి థ్యాంక్స్ బాబాయ్, బాగున్నావా? నా సంగతికేం లేరా. ఏంట్రా అబ్బాయి, మిమ్మల్ని ఎవరో పట్టేశారంట? మనోడే విడిపించాడు. మరి మామూలు శివాజీ ఏంటి? ఛత్రపతి శివాజీ. ఊరుకోండ్రా, దెబ్బలు బాగా తగిలేయంట్రా. ఈ దెబ్బలదే ఉంది కాని బాబాయ్, మనోడిని సొరచేపకి మేతగా పడేశారు. సరే, అది ముక్కలు ముక్కలుగా నవిలేస్తుంది. ఎలా తప్పించుకున్నా అబ్బయ్యా? అసలు ఏం నన్ను లేనేటి? అది మగ చేప కాదు, ఆడచేప. అయితే ఏడ్చేదేటి? ఇంకెటి సత్తది? మనోని చూద్దాని సిగ్గుతో సరిపోనేగేసుకోను. దీంతోనే సరిపోనాది, ఇంకెటి తింటది? సొరకి సేరా సరిపోయిందా? కనపడ్డా ఎగేసుకో. సముద్రం పోటు మీద ఉంది, డేంజరు. సచ్చినుడా పిత్త పరిగి మొహను మీరు రండే. ఈ అదవంతా మనకు పనేటి? రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళా రసిక నాట్య మండలికి అంచేత ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్న దొంగ నువ్వు తొక్కవయ్యా హార్మోని పోలీస్ బాబు గారు కూడా చూస్తున్నారు. అన్నయ్య బాలూరు బొల్లూలు చెప్పిరి గాని ఏ పాప మెరుగానే తల్లి. నేను మన్నసలే తినలేదే తల్లి. అబద్ధాలాడతావు? మన్ను తినడానికి నీకేం కర్మ పట్టిందిరా? ఇక్కడేదో వెన్నెల్లేవా, జున్నులు లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకులు లేవా? నీకు